ఇది నా యాక్చువల్లీ ఏమంటే ఇప్పుడు పొలిటికల్ పరంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఎక్కువగా నాగార్జున టార్గెట్ చేశారు, అల్లు అర్జున్ టార్గెట్ చేశారు కదా. సో దీనికి ఏమంటారు మీరు? అంటే ఎక్కువగా సినీ ఇండస్ట్రీ వాళ్ళ మీదనే టార్గెట్ చేసిన అర్థమవుతుంది. ఇదిగే టైంలో ఇలాంటివన్నీ కామన్. మరి టార్గెట్ చేశారని అనుకోవట్లేదు, కానీ ఆయన బ్యాడ్ లక్ ఇలా జరగడం. బట్ వేరే విధంగా ట్రీట్ చేసి ఉంటే బాగుంది పోలీసులు. అండ్ ఒకవైపు వచ్చేసి ఎంత పెద్ద సక్సెస్ మీట్లో ఉన్న అండి ఎంత ఆనందంగా ఉన్న సిచ్యువేషన్లో ఒకసారి అరెస్ట్ చేయడం అంటే ఒక ఫ్యామిలీ బాధాకరం. బట్ దానికి అల్లు అర్జున్కి సంబంధం లేదు కదా. మరి దీని వెనకాల ఎవరున్నారు అనేది మనకు తెలియదు, కానీ కాకపోతే కొంచెం ఇలా జరిగి ఉండకూడదు, ఆ విధంగా జరిగి ఉండకూడదు. వేరే విధంగా కనీసం కొంచెం ఆయనకి ఇచ్చే మర్యాద ఇచ్చి తీసుకుని ఉంటే బాగుండేది. కుటుంబానికి కూడా సో 25 లక్షల రూపాయలు అనేది ఇస్తాను అని చెప్పేసి మాట కూడా ఇచ్చారు అల్లు అర్జున్ గారు. అవునవును. ఇలాంటి ఈయనకే కాదండి, ఇంతకుముందు చాలా ఠాగూర్ సినిమా అప్పుడు చిరంజీవి గారు జరిగాయి, చాలాసార్లు జరిగాయి. మొన్న లాస్ట్ టైం పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 20 మంది ఎంతమంది, అప్పుడు కూడా ఎంతమంది చనిపోవడం జరిగింది, 29 మంది. కాకపోతే ఏంటంటే దీనికి వాళ్ళు వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏమి ఉండదు. సో ఏంటంటే దీనికి ఇంటికి వచ్చి అలా తీసుకెళ్ళడం అనేది కొంచెం బాధగా అనిపించింది. అది అల్లు అర్జున్గానే కాదు, ఎవరికి జరిగినా బాధే. అంత పెద్ద స్టార్ హీరోని వేరే విధంగా ట్రీట్ చేసి ఉంటే బాగుండేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటీస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇచ్చి సో సరే టైమింగ్ తీసుకొని అరెస్ట్ చేస్తారు. బట్ సడన్గా వచ్చి అరెస్ట్ చేసేయడము అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? పోలీసులు అనేది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అది మనకు తెలీదు. బట్ నా ఒపీనియన్ అయితే మాత్రం ఫైనల్గా ఇది కొంచెం వేరేగా ఉంటే బాగుండేది. అది ఆయనకి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అభిమానులు కూడా కొంచెం బాధాకరమైన విషయం. ఓకే, స్టార్ట్.